యాత్ర 2 దాని నుంచి అయితే మనకు ఒక ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట. సో ఎలక్షన్స్ ముందైతే రాబోతుంది. ట్రైలర్ చూస్తే మాత్రం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఫుల్ పాజిటివ్ ఉంది. సో 2009 నుంచి 2019 వరకు జరిగిన స్టోరీ అనమాట. సో మనకు కొన్ని డైలాగ్స్ అయితే ఉంటాయి ఇందులో. అంటే పూర్తిగా కూడా జగన్ గారికి అయితే పాజిటివ్గా, అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా ఎంతో కొంత అవినీతి చేయకుండా అయితే ఉండరు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. డైలాగ్ ఏంటంటే ఎంత ఏదైనా పర్లేదు కానీ 1,00,000 కోట్ల అప్పు చేసిండని. సో ఒక్కటికి 10 సార్లు అంటే ఖచ్చితంగా అది అబద్ధం కూడా నిజంలా నిరూపించబడుతుందని అయితే మనకి ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మనకి సెంట్రల్లో సోనియా గాంధీ కావచ్చు, వాళ్ళకు పర్సనల్ సెక్యూరిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగన్ని నెగిటివ్గా చూపించాలి. సో ఈ విధంగానైతే ట్రయల్ అయితే ఉంది. సో మూవీ అంతా కూడా ఖచ్చితంగా జగన్కి అయితే పాజిటివ్గా ఉంటుంది. ఎలక్షన్స్ ముందు రాబోతుంది కాబట్టి మరి ఎలక్షన్స్ తర్వాత ఈ మూవీ ఆ ఎలక్షన్స్లో ఏమైనా ఇంపాక్ట్ చూపుద్దా లేదా అని అయితే చూడాలి. సో ఇంకా మనకి ట్రైలర్ మొత్తం చూసుకున్నట్లయితే చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, అన్యాయంగా నేను ఏ రాజకీయాలు చేయను, నేను ఏదైనా న్యాయబద్ధంగా పోతా, నేను ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని గుర్తుపెట్టుకుని. సో అదైతే మాత్రం చూడాలి. మరి మూవీ యాత్ర 1 అయితే చాలా మంచి హిట్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఇందులో జీవా గారు క్యారెక్టర్ చేశారు మనకి జగన్ గారు లెక్క. సో అదైతే చాలా బాగుంది. సో మరి ఇంకా ఎలా ఉంటుంది స్టోరీ ఏంటంటే చూసాకైతే చెప్దాం. సో మొత్తానికైతే ఇదనమాట అప్డేట్. థ్యాంక్ యూ.